ఇక రెహమాన్ గారు తెలంగాణకు సంబంధించి స్పీకర్ వద్ద అంటే విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల ఎన్ని రోజులు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అటుపక్క స్పీకర్కి మరోపక్క తెలంగాణ శాసనసభాపతితో సహా ప్రతివాదులు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రెహమాన్ గారు? రవి గారు, మీకు శ్రీనివాసరావు గారికి శుభోదయం. ఆ ఆ, మరీ ముఖ్యంగా ఏంటంటే పార్టీ ఫిరాయింపు నిషేధ బిల్లు అనేది దాదాపుగా చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది అమలైనట్టుగా మనం చూడాలి. గతంలో సోమనాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు చాలా వేగవంతంగా చాలా యాక్టివ్గా పనిచేశారు ఆయన ఈ విషయంలో. పార్టీ ఫిరాయించినటువంటి ఎంపీలను అక్కడికక్కడే ఆయన డిస్క్వాలిఫై చేసినట్టుగా మనం చూసాం. తర్వాత కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు అంత క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగా మనకు కనపడలేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్పీకర్ నారాయణరావు గారు ఒకసారి రూలింగ్ ఇవ్వడం మనం శాసనసభలో చూసాము. అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం ఖచ్చితంగా నోటీస్ చేశాం. తర్వాత కాలంలో స్పీకర్ అనేటువంటి చైరు పార్టీలకు అతీతమైనప్పటికీ పార్టీలకు అతీతంగా స్పీకర్లు వ్యవహరిస్తున్నట్టుగా మనం చూడలేదు. ప్రభుత్వాలు ఏమున్నా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అట్లా వ్యవహరించినట్టుగా చూడలేదు. ఈ అంశంలో ఇప్పటికే హైకోర్టు అంటే చట్టాన్ని లోబడి మాత్రమే కోర్టులు ఎన్ని కామెంట్లు చేసినా ఏం చేసినా చట్టాలకు లోబడి మాత్రమే కోర్టులు పనిచేయాల్సి ఉంటది. గతంలో నిర్దిష్ట కాల పరిమితి అనేది ఏది చట్టంలో లేదు. కాబట్టి మేము ఇంతకు మించి జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. స్పీకర్ కు ఉన్నటువంటి నిర్ణయాలు లేకపోతే ఆయనకు ఉండేటువంటి అధికారాలలో డెఫినెట్ గా న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ఆర్డర్లు ఇచ్చినటువంటి అంశాలని మనం ఎప్పుడు గతంలో చూడలేదు. కామెంట్లు లేకపోతే మిగతా అంశాలు ఎలా ఉన్నా తుది తీర్పు పైననే ఆధారపడుతుంది. అయితే ఎన్నికల్లో వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాలలో అంటే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు అనేటువంటి అంశంలో గతంలో డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాలను చూసాము. మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను అలాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ను రాష్ట్ర హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అట్లానే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పైన కూడా 5 ఏళ్లు తర్వాతనే తీర్పు వెలువడింది. అది కూడా కోర్టు ద్వారా మాత్రమే. తర్వాత ఇట్లాంటి అంశాలను చూసాం. కానీ స్పీకర్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారాల పైన పూర్తిగా కోర్టు ఒక రూలింగ్ ఒక ఆర్డర్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ రెహమాన్ గారు ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే గతంలో ఎమ్మెల్యేలు మారినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో అదే విధంగా ఉంటాయి, అప్పుడు ఏమన్నా కోర్టులు జోక్యం చేసుకున్నాయా, లేకపోతే స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అంతే ఉంటాయి, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అనే విధంగానే అంటే మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఒక పక్క న్యాయస్థానంలో ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే రెండింటికి మధ్యన తేడా ఉంది అండి రవి గారు. అంటే మొదట పార్టీ ఫిరాయించినప్పుడు అంటే ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి ఏకంగా మంత్రి అయిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి అప్పటి టిఆర్ఎస్ లో మంత్రి అయిపోయారు. కానీ తర్వాత వీళ్ళు లీగాలిటీ సంపాదించుకోవడం కోసం కాంగ్రెస్ ఎల్పీని అట్లానే టీడీపీ ఎల్పీని వీళ్ళు విలీనం చేశారు. అంటే ఎల్పీ విలీనం అవ్వడం అనేది నిజానికి చట్టబద్ధము. ఇక్కడ ఎల్పీ విలీనం అవ్వలేదు. పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే 10 మంది పార్టీ ఫిరాయించారు. అయితే వీళ్ళకు వ్యతిరేకంగా పూర్తిగా స్పీకర్ నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. గతంలో జరిగినటువంటి సంప్రదాయాల్ని గతంలో స్పీకర్లు వ్యవహరించినటువంటి తీరుని కనుక చూస్తే చిట్ట చివరి రోజున శాసనసభ ముగిసిన రోజున వీళ్లను అనర్హులుగా ప్రకటించి బయటకు వెళ్ళినటువంటి అంశాలను మనం చూసాము. కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా గతంలో ఏం జరిగినాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. 5 ఏళ్ల వరకు ఈ అంశాలపైన ఎట్లాంటి నిర్ణయాలు వెలువడమని ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినట్టుగా మనకు కనపడుతుంది రవి గారు.